జస్ట్ లో ట్రైన్ మిస్ అయిపోయేటోని పొద్దుగానే వ్యూ చూడండి, వేరే లెవెల్ ఉంది. ఈ రోజు స్పెషల్ ఫిష్ కర్రీ. ట్రైన్ లో రష్ మాత్రం మామూలుగా లేదు. లిటరల్లీ 4 hours నిల్చోవాల్సి వచ్చింది. హలో గైస్, గుడ్ మార్నింగ్ అందరికి. పొద్దుగానే నేను మా తమ్ముడు బయటకి అయితే వచ్చాను తిరగడానికి. పొద్దుగానే వ్యూ చూడండి, మస్తు అయితే ఉంది. అలాగే చుట్టూ పంట పొలాలే, గ్రీనరీ తోటి మస్తు ఉంటుంది విలేజ్. నిక్కి వచ్చేసి పాలు తీసుకుని ఇంటికి వెళ్తా ఉంది. ఇంకా ఇప్పుడు వచ్చేసి నేను మధ్యాహ్నం అన్నం అయితే తింటా ఉన్నాను. ఎందుకు ఈ రోజు ఇంత లేట్ అయిందంటే ఊర్లో చేపలు పడుతుంటే చేపలు తీసుకోవడానికి వెళ్ళాను నేను. అందుకనే లేట్ అయిపోయింది నాకు. తినేసి ఇప్పుడు వచ్చేసి హైదరాబాద్ కి బయలుదేరిపోవాలి. ఇంకా ఫైనల్లీ మనమైతే బయలుదేరిపోయాము. 1 hour జర్నీ తర్వాత రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసాను. తొందరగా వచ్చేసాను. వీడియో తీసుకునే ఛాన్స్ కూడా లేకుండే. నాకు వచ్చేసి లేట్ అయిపోయింది, అందుకనే తొందర రెడీ అయ్యి వచ్చేసాను నేను. ఫైనల్లీ నేను వచ్చేసి ట్రైన్ ఎక్కేసాను. నేను రైల్వే స్టేషన్ కి వచ్చానో లేదో 2 నిమిషాలకి ట్రైన్ వచ్చేసింది. జస్ట్ లో మిస్ అయిపోయేది నాకు. రష్ మాత్రం మామూలుగా లేదు. నిల్చొని పోవాల్సి వస్తుంది. డోర్ కాడ కూడా అంతనే రష్ ఉంది. కాళ్ళ కాడ కూడా మొత్తం లగేజ్ ఉంది. ఫైనల్లీ 4 గంటలు నిల్చొని వచ్చిన తర్వాత సికింద్రాబాద్ కి అయితే వచ్చేసాం మనం. ఇంకా ఇక్కడ ట్రైన్ మొత్తం ఖాళీ అయిపోతుంది. ఇంకా దిగేస్తా ఉన్నారు అందరూ. మనం వచ్చేసి ఇక్కడ దిగము, నాంపల్లి రైల్వే స్టేషన్ కాడ అయితే దిగుతాము. ఇప్పుడు మొత్తం ట్రైన్ ఖాళీ అయిపోయింది. ఫైనల్లీ నాంపల్లి రైల్వే స్టేషన్ కాడ అయితే దిగేశాను నేను. ఇంకా మా నాన్న అయితే వచ్చారు. ఫైనల్లీ రూమ్ కాడికి అయితే వచ్చేసాం మనం. ఈ రోజు వచ్చేసి ఫిష్ కర్రీ మనది. నేను వచ్చేసి విలేజ్ నుండి తీసుకొచ్చాను ఫిష్ ని. ఈ వీడియోలో అనిపించిందో కామెంట్ చేయండి. వీడియోకి నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. ఫుల్ వీడియో కింద అయితే ఉంటుంది, వెళ్ళి చూడండి.